హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం ఏం చేసుకుందామో చూద్దామా? దానికన్నా ముందు మొదటిసారి చూస్తుంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబీ 65 చేసుకుందామండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకుని దాంట్లోకి 3 స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకుందామండి. దానిలోకి 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత దీనిలోకి మళ్ళీ 1 స్పూన్ ఆఫ్ కారం వేసుకుందాం. మీకు కావాలి స్పైస్ ఎక్కువ కావాలి అంటే 1.5 దాకా వేసుకోవచ్చండి. దీనిలోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ముందుగానే నేను చూపించిన విధంగా ఆల్రెడీ గోబీని ఉడకబెట్టి ఉన్నానండి. పక్కన అది ఉడుకుతూ ఉంది. నేను మిగతా ప్రాసెస్ మ్యారినేట్ చేసుకుంటున్నానండి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. దీంట్లోకి మళ్ళీ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. గోబీ మసాలా వేసుకుంటున్నానండి, ఒక 1.5 స్పూను వేసుకొని వీటిని ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటున్నాను. కారం అంతా స్ప్రెడ్ అయ్యే వరకు కలుపుకోండి. అంతా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా చక్కగా ఆ పౌడర్లోకి మిక్స్ అయిపోవాలి. అట్లా కలుపుకున్న తర్వాత ఒక ముక్క లెమన్ని పిండుకున్నాను నేను. పిండుకుని ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకొని వాటర్ తీసుకుని మరీ పల్చగా కాకుండా కొంచెం క్యాలీఫ్లవర్కి పట్టే అంత అలాగా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. మరీ లూజ్గా అయిపోకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలండి పిండి. చూడండి, ఇలా ఉంటే నేను తీసుకున్న క్యాలీఫ్లవర్కి సరిపడగా సరిపోతుందండి. ఇన్ కేస్ మీకు గనక ఈ ఆల్రెడీ క్యాలీఫ్లవర్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ లూజ్ అయింది అంటే కనుక కొంచెం మైదా ఇంకా కార్న్ఫ్లోర్ 2 తీసుకోండి. అప్పుడు ఇంకా టైట్ అవుతుంది, మంచిగా మసాలా అన్ని ముక్కలకి పడుతుందండి. ఇట్లా మిక్స్ చేసేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు అది నానుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క ముక్క కొంచెం కొంచెంగా దీంట్లో వేసుకుని ఫ్రై చేసేసుకుందామండి. సపరేట్గా వేసుకోండి, మళ్ళీ కలిసిపోతాయి. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో అయితే మంచిగా లోపల కూడా ఉడుకుతుంది. ఉడికినాక చక్కగా టిష్యూ వేసుకున్న బౌల్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ మనం బౌల్లోకి తీసేసుకుందామండి. తీసేసుకొని అలా ఇదే ప్రాసెస్తో మిగతావి కూడా చేసేద్దాం. చేసేసి అదే ఆయిల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిరకాయలను కూడా వేసేసుకుని వేపేసుకుందామండి. వేపేసుకున్న తర్వాత దాన్ని కూడా అదే బౌల్లోకి తీసేసుకుని కరివేపాకు కూడా వేపేసుకుని ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకుందాం. ఇంతే అండి, గోబీ 65 రెడీ అయిపోయింది. ఇట్లా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. పప్పులో సాంబార్లో తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.